గత కొన్ని నెలలుగా గజ్వేల్ ప్రజ్ఞ మున్సిపాలిటీ పరిధిలో చాలా కుక్కలు ఉన్నందున ఈ విషయంలో మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఈ రోజు కార్యాచరణ చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 1, 8, 9, 10 వార్డులలో గురువారం యాన్యువల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యాచరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ నర్సేలు మాట్లాడుతూ వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కుక్క కాటుకు గురైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ సిబ్బంది యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు అవసరమగు టీకాలతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో జరుగుతుందన్నారు. కావున పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ రహీం, గంగిశెట్టి చందన రవీందర్, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, నాయకులు, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల నుంచి అదేవిధంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, చాలామంది వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఫిర్యాదులు వచ్చిన సందర్భాన్ని ఉద్దేశించి పాలకవర్గము చర్చించి అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కుక్కలను వెంటనే పట్టించటకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మేము ఒక సంస్థతోటి ఎంఓయూ చేసుకొని వారితోటి ఈరోజు కుక్కలు పట్టించడం స్టార్ట్ చేయడం జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో ఎక్కడ ఏ కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పట్టి ఆసుపత్రికి అందించడానికి ప్రణాళిక వేసుకున్నాం. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో భయాందోళనకు గురి కాకుండా మీరు కూడా ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఈ యొక్క కుక్కలు పట్టించే క్రమంలో ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కుక్కల బెడద చాలా ఉన్న సందర్భంలో ఎన్నో ఫిర్యాదులు మున్సిపాలిటీకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా చర్చించుకొని కుక్కల కాటుకు బారిన పడకుండా చాలా వీధుల్లో అన్ని వార్డులలో కూడా గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఈ కుక్కలను పట్టి ఏబీసీ సెంటర్కి చేరవేసి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఎక్కడనైతే తీసుకుపోతారో మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కుక్కల బెడద చాలా ఉన్న దృష్ట్యా జరుగుతుంది. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన వార్డులలో మీ వార్డులలో కొన్ని కుక్కలు అనుమానాస్పదంగా మనకు ఉంటాయో కొన్ని కుక్కలు మనము గుర్తించడం జరుగుతుంది. మీరు దయచేసి అటువంటి కుక్కలను ఉంటే ఆ వార్డులో తప్పకుండా మా కమిషనర్ గారికి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే మొదటి విడతగా ఆ కుక్కలను పట్టడం జరుగుతుంది. ఎందుకంటే కరిచే కుక్కలు మీదికి వచ్చే కుక్కలు మన వార్డులలో కొన్ని తెలుసు కాబట్టి ప్రజలకు అటువంటి వాటిని గుర్తించి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రక్రియ నిరంతరంగా మనం చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో